హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ టాలెంట్ మగువ. సో ఈరోజు మేము ఏషియాలోనే చాలా పెద్ద క్లీనెస్ట్ రివర్కి వెళ్ళబోతున్నాము, అది మేఘాలయలో. సో మేమైతే షిల్లాంగ్ నుంచి మేఘాలయకి స్టార్ట్ అయ్యామండి. అండ్ వెళ్ళే దారి అయితే అద్భుతం అసలు. చెట్లతో చాలా అంటే చాలా బాగుంది. అసలు వెళ్తుంటే అలా డెస్టినేషన్ కోసం కాకుండా అండ్ వేని చూస్తూనే ఉండాలనిపించింది. సో మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఎక్కడికి వెళ్ళినా మన బ్రేక్ఫాస్ట్ అయితే లేదు. సో ఒక పూరి మాత్రం ఉంది. సో ఆ పూరి అయినా బాగుంది కాబట్టి మేము హ్యాపీ. సో ఆ తర్వాత మేము ద్వాకి రివర్కి రీచ్ అయ్యామండి. సో ద్వాకి రివర్ ఈజ్ ద క్లీనెస్ట్ రివర్ ఇన్ ఇండియా. చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా మనం వింటర్లో వెళ్తే ఇంకా బాగుంటుంది. రైనీ సీజన్లో అయితే మనకి ఇంత క్లీన్గా వాటర్ కనిపించదు. సో ద్వాకి రివర్ దగ్గర మనము బంగ్లాదేశ్ బార్డర్ని కూడా చూడొచ్చండి. అండ్ మీరు చూడండి వాటర్ అయితే ఎంత క్లీన్గా ఉన్నాయో, చాలా అంటే చాలా క్లీన్గా ఉంది. మీకు లోపల ఉన్న రాళ్ళు కూడా మొత్తం క్లీన్గా అనిపిస్తున్నాయి అన్నమాట. రైనీ సీజన్లో వెళ్తే మనకి ఇక్కడ ఎక్కువ వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు. సో చిరుపుంజు నుంచి అయితే ద్వాకి రివర్ కొంచెం దగ్గరగా ఉంటుంది. మేము షిల్లాంగ్ నుంచి వచ్చామన్నమాట. షిల్లాంగ్ నుంచి ద్వాకి రివర్ కాస్త 80 to 90 కిలోమీటర్స్ ఉంటుంది. బోటింగ్ కూడా మాకైతే వాళ్ళు 1200 ఛార్జ్ చేశారండి. అండ్ కొన్ని లొకేషన్స్కి కూడా తీసుకెళ్తారు. 0 పాయింట్ అని చెప్పి, ఎక్కువ పాయింట్ అని చెప్పేసి అక్కడికైతే తీసుకెళ్లారు. అండ్ ఆ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. ఎంత క్లీన్గా ఉన్నాయో చూడండి వాటర్ అసలు. చాలా అంటే చాలా ఫిషెస్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇలా ఎక్కడికి వెళ్ళినా మనకి మ్యాగీ మాత్రమే దొరుకుతుంది కాబట్టి, సో ఇక్కడ మాకు మ్యాగీ దొరికింది. మేము హ్యాపీగా తినేసాము. అండ్ చూస్తున్నంత క్లీన్గా ఉంది కదా వాటర్ అని చెప్పి లోతు లేదని అనుకోకండి. లోతు మాత్రం చాలా ఎక్కువ ఉందండి. కొన్ని కొన్ని చోట్ల అయితే 60 feet కూడా ఉందన్నమాట. మనం పైనుంచి చూస్తుంటే అసలు లోపల చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అండ్ అలాగే ఫిషెస్ కూడా ఎన్ని ఫిషెస్ ఉన్నాయంటే చాలా చాలా ఫిషెస్ ఉన్నాయి. సో ఇటువైపు అంతా 60 feet అనమాట అండి. అండ్ వాళ్ళు చెప్పారు దీని లోపల కింద కేఫ్ కూడా ఉందంట. సో ఆ కేఫ్కి వెళ్ళడానికి కూడా మనకి పర్మిషన్ ఉంటుందంట. సో కేఫ్కి టికెట్ తీసుకొని కింద లోపల నుంచి వాళ్ళు కేఫ్కి తీసుకెళ్తారంట. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి బంగ్లాదేశ్ బార్డర్ కూడా కనిపిస్తుంది. అదంతా బంగ్లాదేశ్ బార్డర్ అనమాట. సో మొత్తం ఈ రివర్ ఒక 14 kilometers ఉంటుంది. సో మనం బార్డర్ వైపు వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదండి. సో డెఫినెట్గా వెళ్ళకూడదు. వాళ్ళు ఇటువైపు రారు, మనం అటువైపు వెళ్ళము. సో జస్ట్ బార్డర్ మాత్రం కనిపిస్తుంది. అండ్ ఈ రివర్ మాత్రం మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళింది కూడా ఈ సన్రైజ్ టైంలో అనమాట. సో సన్రైజ్ అప్పుడు వెళ్తే మనకి వాటర్ ఇంకా క్లియర్గా అనిపిస్తుంది. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదంతా బంగ్లాదేశ్ బార్డర్. మనం అక్కడి వరకు వెళ్ళొచ్చు కానీ అక్కడికి దిగి వెళ్ళడానికి అలో ఉండదు. సో ద్వాకి రివర్ తర్వాత మేము ఫిఫీ వాటర్ ఫాల్స్ వెళ్ళామన్నమాట. ఫిఫీ వాటర్ ఫాల్స్ కూడా మనకి ద్వాకి రివర్ తర్వాతే ఆన్ ద వేలో ఉంటుంది. సో అక్కడ నుంచి మనం కొంత దూరం నడవాల్సి ఉంటుందండి వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి. ఒక 500 meters నడిచిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలి. సో పెద్దవాళ్ళకి ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం. సో మా అత్తయ్య వాళ్ళు సగం దూరం వరకు వచ్చి వాళ్ళు ఆగిపోయారు. మేము అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళామన్నమాట. సో వెళ్ళేప్పుడు అసలు వెళ్ళడం వర్త కదా అని మాకు తెలియదు. కానీ వెళ్ళాక మాత్రం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఎంత ట్రెక్కింగ్ అయినా చేసి వెళ్ళొచ్చు ఈ వాటర్ ఫాల్ దగ్గరికి, అంత బాగా అనిపించింది. కానీ ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళేప్పుడు మాత్రం డెఫినెట్గా మనకి స్టిక్స్ అవసరం అండి. వాళ్ళు అక్కడ ట్రెక్కింగ్ చేయడానికి సులువుగా స్టిక్స్ కూడా ఇస్తారనమాట. ఒకటి 10 rupees. సో ఆ స్టిక్స్ తీసుకోకుండా మాత్రం మనం వెళ్ళలేము. సో వాటి సాయంతోనే వెళ్ళాలి. సో అంత కష్టపడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఫాల్స్ చూడగానే నిజంగా మనం పడిన కష్టం అంతా పోయింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడ స్విమ్మింగ్ కూడా అలో చేస్తారు, స్విమ్మింగ్ చేయడానికి కూడా. అండ్ మేము అక్కడికి వెళ్ళగానే మా ఫోన్స్ ఆఫ్ అయిపోయాయి. సో మేము ఎక్కువ ఫొటోస్ కూడా తీసుకోలేకపోయాము. కానీ ప్లేస్ మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ మేఘాలయ ప్లాన్ చేసుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ వాటర్ ఫాల్ మాత్రం విజిట్ చేయండి. నా వీడియో నచ్చిన వాళ్ళు డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.